మాది సంజీవన్‌పేట. నా పేరు రూప. మా ఆయన తాగుడు బాగా బానిసయ్యి బెడ్ షాపుల వల్ల మా ఆయన తాగుడు నేర్చిండు. అంతకుముందు తాగకుండే. ఓన్లీ కల్లే తాగుతుండే అంతకుముందు. ఇప్పుడు మందు తాగుతుండు బాగా. ఇంట్లో తినడానికి గింజలు గూడా ఉంచుతలేడు. రేషన్ బియ్యం మసాలా తీసుకొని అమ్ముకుంటుండు. ఏమి గూడా ఉంచుతలేడు. తాగొచ్చి రోజు మా పిల్లలకు నాకు కొడతాడు. అవి తట్టుకోలేక మేము వేరోళ్ళ ఇంట్లో ఒక నైట్ మొత్తం ఉన్నాము. దెబ్బలకు భరించలేక. ఆ తర్వాత మా పిల్లలు తెలవకుండా పక్కింటోళ్ళతోటి మా అన్నయ్యలకు ఫోన్ చేస్తే, మా అన్నయ్య వచ్చి పొద్దున మాకు తీసుకొచ్చిండు. 3 రోజులు కంటిన్యూ కొడితే, ఆ దెబ్బలకు భరించలేక మా పిల్లలు వేరోళ్ళ ఫోన్ నుంచి చేసిండ్రు. కావాల్సిన మా గల్లీలో గూడా ఎంక్వైరీ చేయండి. అంటే మాకు బాగా ఇబ్బంది పెడుతుండు. ఆ బెల్ట్ షాప్ బంద్ పెడితే మా సంసారం బాగుపడుతది. లేకపోతే మా పిల్లల జీవితాలు, మా జీవితాలు అన్నీ పాడైపోతున్నాయి. ఈ ఎగ్జామ్స్ గూడా రాయనీయకుండా ఈ చదువులు, ఎగ్జామ్స్ సేఫ్టీ గూడా లేదు. పిల్లలు చదువుకుంటే నైటొస్తాడు, తాగుతాడు, నైటే తీసుకురమ్మంటాడు. బెల్ట్ షాప్‌లో పోయి తీసుకొస్తాడు. తేకపోతే పిల్లలని కొడతాడు. వాళ్ళు గూడా ఇస్తారు మంచినే. ఏ నైట్ అంటే ఆ నైటే ఈళ్ళకు మందిస్తారు. ఆహ్, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పొచ్చిన ఇప్పుడు. పోలీసులకు వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చినా ఆళ్ళు పట్టించుకుంటలేరు. ఏమమ్మా నేను నైట్ ఫోన్ చేసి కొడుతుండు మా ఆయన ఇట్లా రండి తాగొచ్చి కొడుతుండంటే వాళ్ళు ఏమంటారు ఇంత నైట్‌లో మేమొచ్చి ఏం చేయాలి? ఆహ్, ఏందమ్మా ఊకే ఫోన్ చేస్తావని వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు పట్టించుకోకపోతే వీళ్ళందరి పేరు మీద మా పిల్లలకు నేనేదన్నా తాగి చచ్చిపోతా అంతే. మాకు అంతకు మించి వేరే దారి ఏది లేదిగ.